పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుమ్మిడిదల మండలం ప్యారానగర్ డంప్ యార్డ్ విషయంలో గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిశారు. మీరు అధికార కాంగ్రెస్ లో పార్టీలో ఉన్నారు కదా, డంప్ యార్డ్ ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. తాను కాంగ్రెస్ పార్టీ కాదు, పక్కా బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఎమ్మెల్యే గూడెం అసభ్యంగా మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్ద పెద్ద నాయకులంతా నిలబడతలేరేమో, కోట్ల రూపాయలు, 100 కోట్లు, 200 కోట్లు నాయకులంతా లేదు. రాజకీయాలు మీకు వస్తాయి కూడా. రాజకీయాలు మీకు వస్తాయా? మీ గుమడదారులకు, చిన్నారంలోకి వస్తాయా? నృత్యం పోరాడు కూడా తెలుసుకుంటాడు, మంచి చెప్పాడు. అక్కడ పుట్టాలని పాలంటే తల్లి పాలు ఎక్కడానికి జరగాలనుకుంటాడు. వాడు ఇంత హుషారు లెక్కలు ఉంటే ఎక్కడ కుదరదు. జేఏసీ తయారయ్యారు, ఓకే, సంతోషం. అన్ని పార్టీలు తయారయ్యారు. నెల రోజులు అయితే ధర్నాలు చేస్తున్నారు, మీరు రోజు చూస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నారు. మరి కనీసం జేఏసీ పెడుతున్నాము, ఇష్యూ ఉన్నది, మన నోటీసులో పెట్టి అవసరం. అన్ని ప్రయత్నాలు చేసిన లాస్ట్ మేము సాయం తీసుకోవాలని వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? నా దగ్గరికి ఏమవసరం? నేను చెప్పినాక తప్పుంటే ముగ్గులాగా రాస్తాను. వీళ్ళంతా రాజకీయ అనుభవం ఉన్నది. ఓలే 30 ఏళ్ళు సార్, 40 ఏళ్ళు సార్ రాజకీయాలు తీసుకోరు. సపోజ్ రెడ్డి సార్ పెద్ద పెద్ద నాయకులు లేరు అంటున్నారు. నాయకులతో చేయించు. రాష్ట్ర నాయకులు, ఆల్ ఇండియా నాయకులు వాళ్ళంతా ఎక్కడ పోయినా అంతా అదే తూలు కదా. అదంతా చేసుకోవాలి. మా అన్ని ప్రయత్నాలు చేసారు కదా, చేసినప్పుడు లాస్ట్ ప్రయత్నం నాతో గ్యారంటీ ఉంది. గ్యారంటీ లేదు. అది చేయకపోయింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? చెప్పమా. ఇప్పుడు మీరు గమనిస్తే 10 రోజులు మీరు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు. అవన్నీ మీరే చేసి తయారు చేసుకున్నారు. మీరే చెప్పినావు చేసి ఆ పార్టీ కలిసి చేసినప్పుడు అసెంబ్లీ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు చెప్పినావు. మాకు చెప్పి మరి జేఏసీ తయారైనా మాకు ఇష్యూ నడవన్నా మాట చెప్పిరమ్మా. మేము లోకల్ ఎమ్మెల్యే పోయి 2 సార్లు గెలిచి 3 సార్లు గెలిచిన ఇదంతా పబ్లిక్ ఆశీర్వాదం అంటున్నాను. అహంకారంగా చెప్తలేండి. నేను ఓడాడు తీసుమార్కాడు లోకల్ ఎమ్మెల్యే కదా చేసినోడు చేయమని చూస్తా. దళాలు ఎగరేసుకున్న నాయకులంతా తీసుకోకపోయి చెప్పి మరి తెలుస్తుంది. అప్పుడు జేఏసీ నాయకుడిగా చేయి. ఎందుకు రాలేరు? ముఖం లేక రాలేదు. ఎందుకు రాలేరు? దానికోసం ట్రై చేస్తున్నాం. ఇంత పట్టింది. వాస్తవానికి ఎందుకు ఇది చేసినామంటే పబ్లిక్ పరిచయం, పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ సమస్య, దాని గురించే మాట్లాడుతున్నాడు. మరి అన్ని అర్థమైనాక ఇప్పుడు వస్తే నెల రోజులు తర్వాత లెక్క చొప్పున పోవాలి కదా. పోవాలంటే అన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. భాష మీద ఇండస్ట్రీస్ వచ్చినాయి. చెరువులు కూడా మాయమైపోయినాయి. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుమ్మిడిదల మండలం ప్యారానగర్ డంప్ యార్డ్ విషయంలో గ్రామస్తులు ఆయన్ని కలిశారు. అప్పుడు కొన్ని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కూడా బూతులు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడం మరోసారి హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. గుమ్మడిదల పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్న ప్యారానగర్ డంపింగ్ యార్డ్ విషయంలో 2 రోజుల క్రితం ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని కలవడానికి ప్యారానగర్ గ్రామవాసులు వచ్చారు. అయితే ఈ డంపింగ్ యార్డ్ ను అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేని వేడుకున్నారు. అయితే గతంలో ఈ విషయాన్ని నా దగ్గరకు తీసుకురాకపోవడం అనేది ఆయన సీరియస్ గా అయినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై కూడా మైపాల్ రెడ్డి ఫైర్ అయినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు లెక్కలేదన్నట్టుగా మైపాల్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నట్టుగా మైపాల్ రెడ్డి మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో 2 రోజుల క్రితం జరిగిన ఈ సమావేశం అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అసభ్యంగా మాట్లాడడం అనేది అటు కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మైపాల్ రెడ్డి వ్యవహార శైలి ఏమాత్రం మారకపోవడం, తర్వాత ఈ డంపింగ్ యార్డ్ విషయంలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే స్థానికంగా కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా మైపాల్ రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ కు మధ్య పచ్చగాడేసే బగ్గుమనే పరిస్థితి ఉంది పటాన్చెరులో. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వెన్నంటే ఉంటున్న కాటా శ్రీనివాస్ గౌడ్ ఒకవైపు, రెండో వైపు బీఆర్ఎస్ నుంచి మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇద్దరి మధ్య పోటాపోటీగా కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. తాజాగా ఈ డంపింగ్ యార్డ్ విషయంలో అక్కడ ప్యారానగర్ గుమ్మడిదల వాసులు మైపాల్ రెడ్డిని కన్సల్ట్ చేయకపోవడం అనేది ఎమ్మెల్యేకు కొంత ఆగ్రహాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. ఈ ఆందోళన చేస్తున్న క్రమంలో కావచ్చు, జేఏసీ ఏర్పాటు చేసిన క్రమంలో మైపాల్ రెడ్డి ఎమ్మెల్యేను కలిసి తెలియజేయాల్సి ఉందని, అయినా నా దగ్గరికి రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారని చెప్పి కొంత కార్యకర్తల ముందు రుసరుసరాడారు మైపాల్ రెడ్డి. ఇదే విషయాన్ని ఇది కొంతమంది అక్కడ వెనక వైపు నుంచి ఫోన్ లో క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది. పడంచేరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ఈ వ్యవహారం 2 రోజుల తర్వాత బయటకు రావడం అనేది అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు బీఆర్ఎస్ లోనూ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. పడంచేరులో కాంగ్రెస్ పార్టీకి 3 వర్గాలు ముఖ్యంగా, ఒకటి మైపాల్ రెడ్డి వర్గం, రెండోది కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం, మూడోది నీలం మధు వర్గం. 3 వర్గాలుగా ఏర్పడి 3 ముక్కలాటుగా అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈ వివాదానికి హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది ఇంతవరకు అయితే తెలియలేదు. కార్యకర్తలు ఇప్పటికే మైపాల్ రెడ్డి వ్యవహార శైలిని 2-3 సార్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి దగ్గర కూడా మైపాల్ రెడ్డి వ్యవహారం అయితే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పటాన్చెరు కాంగ్రెస్ లో వర్గం పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. కాటా శ్రీనివాస్ గౌడ్, మైపాల్ రెడ్డి వర్గాల మధ్య పోటాపోటీ ఉంది. మైపాల్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చినప్పటికీ ఆయన ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు అనేది మీనాక్షి దగ్గర కూడా ఈ విషయాన్ని చర్చనీయాంశమైంది. అప్పట్లో మీనాక్షి ప్రస్తుతం అయితే మంత్రి దామోదర్ రాజనరసింహ దగ్గర కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఆ జిల్లా మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ ఈ విషయాన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పి మీనాక్షి సూచించినట్టు తెలిసింది. అటుగానే అటు మైపాల్ రెడ్డి కావచ్చు, కాటా శ్రీనివాస్ గౌడ్ కు ఇద్దరికి కూడా కొంత క్లాస్ తీసుకున్నట్టుగా తెలిసింది. అయినప్పటికీ డంపింగ్ యార్డ్ విషయంలో ఆ మీటింగ్ జరిగిన 2 రోజులు 3 రోజుల తర్వాతనే ఈ డంపింగ్ యార్డ్ విషయంలో ఆ కార్యకర్తలపై ఎమ్మెల్యే రుసరుసరాడడం అనేది కొంత చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం కానీ ఇటు మైపాల్ రెడ్డి వర్గం కానీ ఇప్పటి వరకు ఈ విషయం పైన స్పందించలేదు. అయితే డంపింగ్ యార్డ్ విషయంలో ప్యారానగర్ వాసులు ముందుగా మైపాల్ రెడ్డిని వాళ్ళు వచ్చి కలవకపోవడం అనేది కొంత మైపాల్ రెడ్డి ఆగ్రహానికి కారణమని మనకు తెలుస్తుంది. నగేష్, మరొక పక్క అటు గ్రామస్తులు ఈ డంప్ యార్డ్ విషయమై కూడా అటు మైపాల్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన పూర్తిగా రుసరుసలు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక పక్క చూస్తే కూడా ఈ డంప్ యార్డ్ విషయంలో అసలు ఇంకా సమయం పూర్తయిపోయింది, ఇప్పుడు ఏం లేదు మన చేతిలో అన్న చందంగా ఆయన మాట్లాడడం తెలుస్తుంది. సో ఏంటి అసలు ఎందుకు మైపాల్ రెడ్డి ఇంత అసంతృప్తితో ఎందుకున్నారు? కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ముఖ్యంగా ఈ పటాన్చెరు వ్యవహారంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన వారిలో అసంతృప్తి మొదటి నుంచి ఉంది. మా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఇక్కడ పనులు కాకపోవడం, బీఆర్ఎస్ లో ఉన్నంత స్వేచ్ఛ లేకపోవడం అనేది వాళ్ళకి కొంత మింగుడు పడేది అంశంగా చెప్పుకోవచ్చు. మైపాల్ రెడ్డి వ్యవహారంలో కూడా అదే జరుగుతుందని అక్కడ స్థానికంగా అయితే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా మైపాల్ రెడ్డికి అంత గతంలో ఉన్నంత స్వేచ్ఛను ఇవ్వకపోవడం, ఎక్కడికక్కడ ఈ నియోజకవర్గ నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు అడ్డు తగలడం అనేది మైపాల్ రెడ్డి కొంత అసహనంగా ఉన్న విషయం అయితే వాస్తవమే అని స్థానికంగా చర్చ అయితే జరుగుతుంది. ఈ గుమ్మడిదల డంపింగ్ యార్డ్ ఇష్యూ వచ్చేసరికి ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి మైపాల్ రెడ్డి కొంత అడ్డు అంటే దాని తీవ్రతను తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా మైపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గత 2 పర్యాయాలు వరుసగా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆయన రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చించి ఆ తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. అదే నేపథ్యంలో ఈ ప్యారానగర్ వాసులు ముందుగా ఎమ్మెల్యేను కలవకపోవడం అనేది కొంత ఆయనకు ఆగ్రహాన్ని కలిగించిందని ఆ క్యాడర్ అయితే చర్చించుకుంటుంది. ముఖ్యంగా మైపాల్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ లో ఉన్న క్రమంలో అనేక పనులు కూడా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అప్పట్లో సీఎం కేసీఆర్, తర్వాత అప్పటి మంత్రి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు కూడా పదే పటాన్చెరు నియోజకవర్గ సందర్శనలు కావచ్చు, పటాన్చెరులో ప్రత్యేకమైన కార్యక్రమాలు కావచ్చు ఏర్పాటు చేసి అందు ఆర్భాటాలు అయితే చాలా జరిగాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో మైపాల్ రెడ్డికి ఆ విధమైన స్వేచ్ఛ లేదన్న భావన అయితే వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ క్యాడర్ అటు కాటా శ్రీనివాస్ గౌడ్ క్యాడర్ కావచ్చు, ఇటు నీలం మధు క్యాడర్ కావచ్చు ఆయనకు ఏ విధంగా సహకరించకపోవడం ఒకటి, గుమ్మడిదల, జిన్నారం, తర్వాత పటంచెరు సర్కిల్లో కొన్ని ఏరియాల్లో మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు అయితే యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మైపాల్ రెడ్డి పైన వ్యతిరేక పోస్టులు పెట్టడం అనేది కొంత ఆయనకు అసహనం అయితే వ్యక్తం అవుతుంది. నాగేష్, మరోపక్క ఈ అంశం పైన అటు గ్రామస్తులు ఏ రకంగా స్పందించారు?
అయితే మైపాల్ రెడ్డి వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నప్పటికీ ప్యారానగర్ గుమ్మడిదల ఆ సర్కిల్లోకి వచ్చి ఏదైతే మైపాల్ రెడ్డిని కలిశారో ఆ గ్రామస్తుల వాదన ఒకే విధంగా ఉంది. మేము రావడంలో ఆలస్యం కావచ్చు కానీ మాకు చివరకు మీరే దిక్కు అన్న విధంగా వాళ్ళైతే మైపాల్ రెడ్డి దగ్గర మాట్లాడిన పరిస్థితి ఉంది. స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఈ డంపింగ్ యార్డ్ ను ఆపాలి అని చెప్పి వాళ్ళు వేడుకున్నారు. గతంలో చేసిన తప్పిదాలను పెద్ద మనసుతో క్షమించి మాకు డంపింగ్ యార్డ్ రాకుండా చూడాలి, మా పచ్చని పంటలు నాశనం అవుతున్నాయి, అక్కడ ఉన్న దుర్వాసనతో మేము ఇబ్బంది పడుతున్నాము, ఉండలేని పరిస్థితి ఉందని చెప్పి మైపాల్ రెడ్డికి అయితే వారు కోరారు, వేడుకున్నారు కూడా. అక్కడ మహిళలు కావచ్చు, స్థానిక గ్రామస్తులు కావచ్చు. కానీ ఆ మైపాల్ రెడ్డి తన చేతిలో ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేదన్నట్టుగా ఆయన వాళ్ళకు సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఈ రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం ఆల్రెడీ దాదాపు నెల రోజులకు పైగానే ఇష్యూ రైజ్ అయిపోయి ఆ సమసిపోతున్న క్రమంలో నేనేం చేయగలను, నా చేతుల్లో ఏం లేదన్నట్టుగా వాళ్ళు గ్రామస్తులకు చెప్పి పంపించినట్టుగా తెలిసింది. దీంతోనే మైపాల్ రెడ్డి పైన కొంతమంది అంటే ఆయనకు వైరి వర్గంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసినట్టుగా తెలిసింది. ఎస్ నగేష్, ఇక ఫైనల్లీ చూసుకుంటే అటు మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పైన పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఈ బూతులు మాట్లాడడం కూడా వీడియో ఏదైతే వైరల్ అయిందో కూడా అందులో బూతులు మాట్లాడుతున్న సందర్భం కూడా మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ విషయం పైన అటు కాంగ్రెస్ పార్టీ ఏమైనా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా మైపాల్ రెడ్డి పైన? అయితే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఇలాంటి వ్యాఖ్యలు మైపాల్ రెడ్డి చేసినప్పటికీ డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే లేదు. ఇటీవల తీన్మార్ మల్లన్న విషయంలో కొంత సీరియస్ యాక్షన్ తీసుకున్న తర్వాత మైపాల్ రెడ్డి వ్యాఖ్యలు అంటే కాంగ్రెస్ పార్టీని లెక్క చేయని విధంగా మాట్లాడడం, తాను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లుగా వ్యవహరించడం అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే ఆ మీనాక్షి వచ్చిన తర్వాత దాదాపుగా కీలక నిర్ణయాలు కావచ్చు, ఎలాంటి సీరియస్ యాక్షన్ అయినా ఆమె సొంతంగా తీసుకుంటుంది. రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చించిన అప్పటికి ఓన్ గా అయితే నిర్ణయం తీసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మైపాల్ రెడ్డి విషయంలో కూడా తొందరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి మారలేదని చెప్పి పదే పదే కాంగ్రెస్ క్యాడర్ అయితే ఫిర్యాదులు అయితే చేస్తుంది. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు కొంత వివాదాస్పదం కావడంతో హైకమాండ్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవచ్చనైతే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. 2-3 రోజుల్లోనే ఈ దానికి సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర నాయకత్వం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన రివ్యూ చేసిన తర్వాత పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకున్న తర్వాతే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనేది చర్చ అయితే జరుగుతుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ. ఇంకేమైనా మెడికల్ రిపోర్ట్స్ కానీ తీసుకొని ఇప్పుడే డెవలప్ అవుతుందా లేదా చూసుకోండి. 10 ఏళ్ళ సార్ అంతకుముందు ఏమిటో చూసుకోండి. పోరాటం మీరు చేయండి, ఏం చేస్తారు ఇంతవరకు అయితే కానీ ఎల్లవరు వచ్చి లాస్ట్ ప్రయత్నం మీరు చేస్తారంటే మూడు నాయకులు కదా ఇంకా వచ్చి స్పీచ్లు కాన్స్టిట్యూన్స్ లెవెల్ నాయకులు వచ్చి డబ్బు చేయగలరా నాకు తెలియదు అక్కడ మళ్ళా ఏమైనా బ్రదర్ డబ్బు చేయవు అన్ని సంకల్పం చేస్తున్నాయి రావాలని అన్ని దగ్గరికి వచ్చి దాదా చేస్తున్నామన్నా ఇష్యూ ఉన్నది ఇంకా ఏం చేద్దాం మా వచ్చి సలహాలు చూసారు ఇష్టం కదా ఇన్వాల్వ్మెంట్ అయితే కదా ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎమ్మెల్యే మా మీద బాధ్యత ఉంటుందా ముందు ఫస్ట్ మీద వచ్చి ఏ విషయాలు పట్టించుకోలే చెప్పున్నా ఏదైనా పార్టీ ఊరి పార్టీ ఆ పార్టీ పక్కన పెట్టారు 1 week 10 days నుంచి నేను చెప్తానే ఉన్నా 10 days నుంచి ఏమంటున్నావు నా దగ్గరికి రావాలని అవసరం చూద్దాంపా ప్రజల ప్రాణం పోతున్నది, విషగుండం తయారవుతున్నదా అన్నప్పుడు ఎందుకు రాని చెప్పు 6 మేఘాల రాత్రి 12 గంటలకు వస్తుంది. అంతే అంతే పబ్లిక్ ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు ఏది లెక్క పెట్టాలి. నలుగురం వస్తే అయిపోయాయి. నువ్వు అవసరం ఫోన్ చేసి వస్తుంది వాళ్ళంతా వాళ్ళు తోపులనుకుంటే ఇట్లా మీ అందరూ ఇక్కడ ఉందా? నా అనుకున్నాడు ఉన్నాడా? నా అనుకున్నాడు ఉన్నాడా? మిగిలిన నాటి చెప్తున్నా చరిత్ర చూసుకోండి. ఒకటి చేయండి పోరాటం మీరు చేయండి, ఏం చేయలేము చేయజారిపోయింది నేను చేయలేము కదా. ఎంత ఏం చెప్పినా చేయజారిపోయింది. గవర్నమెంట్ విషయం తీసుకుంది అయిపోయింది. పబ్లిక్
ఆ మహిళలు అన్నట్టు నేను మాట్లాడితే తప్పుడే చెప్పురాము చీపురు గడ్డలు తీసుకుంటున్నాను అవన్నీ కాదమ్మా అవన్నీ 76 గురించి మాట్లాడుకుంటున్నాను నేను చెప్పిన మాటలలో తప్పు ఉన్నదా అని అడుగుతాను. 10 మంది తిరుగుతున్నారు, మీ పిల్లలు చదువుకున్నారు, మీరు చదువుకున్నారు, చదువుకోకుండా 10 మంది మాటలు సమాజాలు ఏం జరుగుతుంది తెలుస్తున్నది. 2 రోజుల తర్వాత వచ్చి నువ్వు లాస్ట్ మినిట్ సాయం చేయాలంటే ఏమన్నట్టు ఉదయపురాలు చెప్పినట్టు రాకపోవడం అదొకటి తప్పు సారు. రాకపోవడం కొంచెం ముందు రాకపోవడం తప్పైంది. తప్పైనందుకు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఏ బయట పడాలి, ఏ చేతులు పడాలి. నా చేతుల లేదని చేయాలి ఎప్పుడు మీ పిల్లలంటే మీకు చెప్పుకోవడానికి వచ్చినాము. మాకు తెలియదు అవన్నీ ఏం తెలియదు. తీసేస్తాను కాళ్ళు కడిగి మా నెత్తి మీద పోసుకుంటాం. ఆలోచన చేద్దాం. మాకు ఎవరు సాయం చేస్తే వాళ్ళే దేవుడు గడి తీసేయి సాగు మా పిల్లలు బతకలేరు. అదొక్కటి స్టేట్ ఫార్వర్డ్ ఉంటుంది షార్ట్ కోటి ఇంకోటి జోకుడు పని అది నడవదు ఉంటుంది తెలిసిన ఉండాలి. ఈ చేతులు అండి సారు నువ్వు చేతులు లేదమ్మా మా చేతులు లోకల్ లీడర్లు ఆ టెన్షన్ లా వాళ్ళు క్షమించుకోవాలి. మీరు పెద్ద మనుషులు ప్రజలను క్షమించాలి. వాళ్ళతో చేయించుకోండి. నెల రోజుల తర్వాత ఎందుకు గుర్తుకొచ్చారు? ఇప్పుడేం చేయాలని పెద్ద నాయకులంతా నిలబడతలేనేమో. కోట్ల రూపాయలు, 100 కోట్లు, 200 కోట్లు ఉన్న నాయకులంతా ఏది రాజకీయాలు మీకే వస్తాయి అనుకుంటురా? రాజకీయాలు మీకే వస్తాయా? మీ గుమడదాలంలో జిన్నారంలోకి వస్తాయా? ఉద్యమ పోరాడు కూడా తెలుసుకుంటాడు, మంచి చెప్పాడు. కుటుంబాన్ని పాలంటే తల్లి పాలు ఎక్కడ జరగాలనుకుంటాడు. వాడు ఇంత హుషారు లెక్కలు ఉంటే ఎక్కడ కుదరదు. జేఏసీ తయారయ్యారు, ఓకే సంతోషం. అన్ని పార్టీలు తయారయ్యాయి. నెల రోజులు అవుతుంది ధర్నాలు చేస్తున్నారు, మీరు రోజు చూస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నారు. మరి కనీసం జేఏసీ పెడుతున్నాము, ఇష్యూ ఉన్నది, మన నోటీసులో పెట్టిరు అవసరం. అన్ని ప్రయత్నాలు చేసినారు. లాస్ట్ మేము సాయం తీసుకోవాలని వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? నా దగ్గరికి ఏమవసరం? నేను చెప్పినాక తప్పుంటే ముక్కులాలకు రాస్తాను. వీళ్ళంతా రాజకీయ అనుభవం ఉన్నది. ఓలే 30 ఏళ్ళు సార్, 40 ఏళ్ళు సార్ రాజకీయాలు చేసేవాడు. సపోజ్ రెడ్డి సార్ పెద్ద నాయకులు లేరు అంటున్నారు. ఆ నాయకులతో చేయించు. రాష్ట్ర నాయకులు, ఆల్ ఇండియా నాయకులు వాళ్ళంతా ఇక్కడ పోయిన వాళ్ళంతా అదే తుమ్ములు కదా. వాళ్ళతో చేయించుకోవాలి. మా అన్ని ప్రయత్నాలు చేసారు కదా. చేసినప్పుడు లాస్ట్ ప్రయత్నం నాతో అవుతుంది గ్యారంటీ ఉంది. అవుతుంది గ్యారంటీ లేదు. అది ఏం కాకపోయింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? చెప్పమ్మా. ఇప్పుడు మీరు గమనిస్తే 10 రోజుల్లో మీరు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు. అవన్నీ అయిపోయినా జేసీ తయారు చేసుకున్నాను. మీరే చెప్పినావు జేసీ 6 పార్టీ కలిసి చేసినప్పుడు అసభ్యులు చేస్తారు, ఎలా చేస్తారు, మళ్ళీ అవుతాడు అని చెప్పినావు. మాకు చెప్పి మరి జేఏసీ తయారైనా మాకు ఇష్యూ ఉన్నది నడవన్నా మాట చెప్పిరమ్మా. మేము లోకల్ ఎమ్మెల్యే పోయి 2 సార్లు గెలిచి 3 గెలిచాడు. ఇదంతా పబ్లిక్ ఆశీర్వాదం అంటారు. అహంకారంగా చెప్తలేండి. నేను ఓడాడు తీసుమార్కాడు లోకల్ ఎమ్మెల్యేలు కాదా చేసేటోడు చేయమని చూస్తా. దళాలు ఎగరేసుకున్న నాయకులంతా తీసుకొని చెప్పి మరి తెలుస్తుంది. అప్పుడు జేఏసీ నాయకుడిగా చేయి. ఎందుకు రాలేరు? ముఖం లేక రాలేదు. ఎందుకు రాలేరు? దానికోసం ట్రై చేస్తున్నాం. ఇంత పట్టింది. వాస్తవానికి ఎందుకు ఇది చేసామంటే పబ్లిక్ పరిచయం, పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ సమస్య, దాని గురించే మాట్లాడుతున్నాను.
మరి అన్ని అర్థమైనాక ఇప్పుడు వస్తే నెల రోజుల తర్వాత లెక్క చొప్పున పోవాలి కదా. కరెక్టే ఇచ్చినట్టు పోవాలంటే అన్నాక వాళ్ళు కూడా పడతారు. చెరువు భాష మీద ఇండస్ట్రీస్ వచ్చినాయి. చెరువులు కూడా మాయమైపోయింది, శ్మశాన వాటికి అయిపోయింది. ఇప్పుడే డెవలప్ అవుతున్నది. ఇప్పుడే పొల్యూషన్ అంతా అరికట్టి ఇప్పుడే డెవలప్ అవుతుంది. గ్రేటర్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ కల్చర్స్, విల్లాస్ ఇప్పుడు అవుతున్నది. నాగా నన్ను పెద్ద మనిషి చెప్పి నేను చెప్పిన దాంట్లో తప్పుందని చెప్పి